ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడు, శస్త్రచికిత్స పితామహుడు మహర్షి సుశ్రుత్రి 90 కిలోల కాంస్య విగ్రహాన్ని యూకేలో ఆవిష్కరించాడు. 1505లో స్థాపించిన అతిపెద్ద శస్త్రచికిత్స సంస్థగా పేరుగాంచిన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బరోలోని ప్లేయర్ ఆడిటోరియంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగు మూలాలు ఉన్న బ్రిటన్ శస్త్రచికిత్స నిపుణుడు ప్రొఫెసర్ చంద్ర చెరువు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విగ్రహాన్ని తిరువణ్ణామలైకి చెందిన ఓ శిల్పి రూపొందించారు. అలాగే మహర్షి సుశ్రుత ఏ కంపెండియం ఫాదర్ ఆఫ్ సర్జరీ పేరుతో 280 పేజీల సమగ్రమైన ఆధారాలతో కూడిన పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసిన తొలి శస్త్రచికిత్సకుడు సుశ్రుతుడే. ఆయన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దికి చెందినవారుగా చెప్తూ ఉంటారు. కాశీ రాజ్యం జన్మస్థలం, వారణాసి ఆయన చికిత్స కేంద్రం. వైద్య ప్రపంచం నేడు సుశ్రుతుడిని ప్లాస్టిక్ సర్జరీకి పితామహునిగా పిలుస్తోంది. ఆయుర్వేద శాస్త్రంలో శల్యతంత్రం అని పిలిచేటువంటి అంటే సర్జరీకి సంబంధించిన ఆయన రచించిన సుశ్రుత సంహిత అత్యంత ప్రామాణిక గ్రంథం.